హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదలుచుకున్న వాళ్ళు కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్న లేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఏం చేసినావు. ఎందుకంటే అధ్యక్ష హైకోర్టు కామెంట్ చేసింది చాలా సందర్భాలు, తల దించుకోవాల్సి వచ్చింది. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం సిగ్గుపడతాం అధ్యక్ష, బాధపడతాం చాలా సందర్భాలు. కోర్టు వారి తప్పు కాదు అధ్యక్ష, వారు ముందుకు ఏదొస్తే వారు దాని మీద కామెంట్ చేస్తారు. వీ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద కోర్ట్స్. బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ప్రహసనం అయిపోయింది అధ్యక్ష. కట్టేస్తాడు, కూలగొడదామంటే నేషనల్ లాస్. ఏం చేయాలా? ఫీజు కట్టించుకొని, అపరాధ ఫీజు కట్టించుకొని రెగ్యులరైజ్ చేయాలి. హైకోర్టు అన్నది మరి ఎందుకు అందరినీ ఇష్టం వచ్చినట్టు కట్టుకొని బీఆర్ఎస్ పెట్టడానికి మరి పర్మిషన్ ఎందుకు, ఈ తతంగం ఎందుకు? అవమానకరంగా మాట్లాడినారు, తలకాయ కొట్టేసుకునేది పని అయింది. అందుకోసం ఈ అక్రమ కట్టడాలు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో అనుమతించం అధ్యక్ష. అది ఎవరైనా మంచిది. 500 స్క్వేర్ మీటర్ల స్థలం ప్లస్ 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం జరిగే భవనాలకు ఎవ్వరు మున్సిపల్ ఆఫీస్కి పోయే అవసరం లేదు అధ్యక్ష. ఎవరు కూడా నో హరాస్మెంట్, నో హ్యూమన్ ఇంటర్ఫేస్, ప్యూర్లీ టెక్నికల్, కంప్లీట్గా ఆన్లైన్ పర్మిషన్ ఇస్తారు అధ్యక్ష. అతను రావాల్సిన అవసరమే లేదు. స్పెసిఫికేషన్స్ ప్రకారంగా ఉన్నట్టయితే ఆన్లైన్లో ఆటోమేటిక్గా పర్మిషన్ ఆయన ఇంటికే పోతుంది అధ్యక్ష. ఏ ఆఫీసు తిరిగి అక్కర్లేదు, ఏ ఆఫీసర్ని కలిసి అక్కర్లేదు, ఎవరిని బతిమాలే అవసరం లేదు, ఎవరిని బామాలే అవసరం లేదు అధ్యక్ష. స్ట్రేట్గా ఆయన ఇంటికే, వారింటికే ఆర్డర్ పోతుంది. దానికి నిర్ణీత కాల పరిమితి పెడతా ఉన్నారు. ఆ పరిమితి లోపల అనుమతి వస్తే సంతోషం, రాకపోతే డీమ్డ్ అధ్యక్ష. వచ్చినట్టుగానే భావించవచ్చు, కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభించుకోవచ్చు. కాబట్టి ఇట్లా ఉంటుంది. మరి ఇట్లా ఇచ్చిండ్రు కదా, అక్రమ కట్టడం అయితే ఏం చేస్తారు, పలాంది అయితే ఏం చేస్తారు అనే ప్రశ్న వస్తుంది అధ్యక్ష. చాలా భారీ జరిమానా పెట్టినాం అధ్యక్ష. ఆ భయం లేకపోతే, తప్పు చేయకూడదని అభిప్రాయం లేకపోతే, తప్పు చేయడం పేయింగ్ బిజినెస్ కాదు, లూజింగ్ బిజినెస్ అనే అవగాహన రావాలి. మాకు వేరే ఉద్దేశం లేదు. తప్పు చేస్తే లాభపడతాం అనే ఉద్దేశం నుంచి ప్రజలు తప్పు చేస్తే కష్టపడతాం అనేటువంటి భయం, స్కేర్ ఉండవలసిన అవసరం ఉంటుంది. రెగ్యులేషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. నియంత్రణ లేకుండా ఇది జరగదు. కాబట్టి చాలా భారీ జరిమానాలు పెట్టినాం అధ్యక్ష. ఎట్లా పెట్టినామంటే అధ్యక్ష, ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, అది కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ పెట్టినాం. ఈ ఎవరో పోయి కొలిసి పెట్టి ఆయన 10 రూపాయలతో తక్కువ కొలిచి, ఇవ్వడానికి ఎక్కువ కొలిచి ఆ డామా ఉండదు అధ్యక్ష. ఏ ఇంటి యజమాని ఆయన్నే డిక్లేర్ చేస్తాడు, నా ఇల్లుగో ఇన్ని చదరపు గజాలు ఉంది, ఇన్ని స్క్వేర్. ఏ ఆఫీస్ తిరిగే అవసరం లేదు అధ్యక్ష. ఎవరు వచ్చి కొలవాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఆ హరాస్మెంట్ ఉండదు, ఆ బాధ ఉండదు. సెల్ఫ్ సర్టిఫికేషన్. ఇగో నా ఇల్లు 2000 స్క్వేర్ ఫీట్లు ఉంది, నా ఇల్లు 2300 స్క్వేర్ ఫీట్లు ఉంది, ఇంతకు నేను ప్రాపర్టీ ట్యాక్స్ కడతాను డిక్లేర్ చేశారు అధ్యక్ష. అయితే ప్రతి ఇంటి కొలవబడుతుంది అధ్యక్ష. ఎవరు కొలుస్తారో ఎవరికి తెలియదు. దే విల్ బి ఏ ఫ్లయింగ్ స్క్వాడ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అధ్యక్ష, ఇక్కడ ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది గౌరవ సభ్యులకు, అది నా బాధ్యత కూడా. అధ్యక్ష, మనం పరిపాలనా సంస్కరణలలో భాగంగా ఈరోజు 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొక జిల్లా కూడా కావాల్సి ఉండే అధ్యక్ష. నా లెక్క ప్రకారం, వ్యక్తిగతంగా నా అభిప్రాయం ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలు కావాలనే కోరిక నాకు ఉండే, జనాభా తగ్గాలని చెప్పి. కానీ అందరూ కూడా అన్నారు మన హైదరాబాద్ యొక్క గ్లోరియస్ నేమ్ ఉంది, దీనికి ఉండే మ్యాగ్నానిమిటీ ఉంది అని నాకు చాలామంది మన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రిక్వెస్ట్ చేసినారు. దాన్ని విడదీయద్దండి, అట్నే ఉంచండి అని చెప్తే సరే ఉంచినా. కొద్దిగా జనాభా ఎక్కువ ఉంది అధ్యక్ష. బట్ స్టిల్ టు మెయింటైన్ ద గ్లోరీ ఆఫ్ హైదరాబాద్ ఓన్లీ
వీ హెవ్ కెప్ట్ ఇట్ లైక్ దట్. మోస్ట్లీ ఇక్కడ జిల్లా కలెక్టర్ కాకుండా జిహెచ్ఎంసీ వారు బాధ్యతలు నిర్వహిస్తారు కాబట్టి సరే పర్వాలేదు అనుకుని ఉంచినాం అధ్యక్ష. భవిష్యత్తులో ఆలోచన చేసుకోవచ్చు. 33 జిల్లాలుగా రాష్ట్రాన్ని మనం విభజన చేస్తాం. 2 జిల్లాలు మినహాయిస్తే హైదరాబాద్ అయితే ఎట్లాగూ జిహెచ్ఎంసీ కిందనే ఉంది. 2 జిల్లాలలో కొంచెం సంఖ్య ఎక్కువ ఉంది అధ్యక్ష. ఇది మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా 10 పైబడి మున్సిపాలిటీలు ఉన్నాయి. కానీ ఇతర అన్ని జిల్లాలలో కూడా 1-2 జిల్లాలలో 6-7 ఉన్నట్టున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 2, 3, 4 మాత్రమే మున్సిపాలిటీలు ఉన్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ చాలా ఈజీగా పర్యవేక్షణ చేయగలుగుతారు, ఈజీగా స్టెప్ తీసుకోగలుగుతారు. కాబట్టి అందుకోసం అని చెప్పి కలెక్టర్ యొక్క పర్యవేక్షణలో పెట్టినాం అధ్యక్ష. తప్పకుండా వారి పర్యవేక్షణలో ఉండాలనే ఉద్దేశపూర్వకంగా పెట్టినాం. సో పర్మిషన్లు ఆ విధంగా ఉంటాయి అధ్యక్ష, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ట్యాక్స్ అసెస్మెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్, సెల్ఫ్ సర్టిఫికేషన్ పెట్టినాం. హరాస్మెంట్ ఉండొద్దని చెప్పి పెడితే మరి ఎవరైనా డీవియేట్ చేస్తే ఎట్లా? చాలా భారీ జరిమానా ఉంటుంది అధ్యక్ష. సపోజ్ ఒక ఆయన ఇంటికి 1000 రూపాయలు హౌస్ ట్యాక్స్ ఉందనుకోండి, ఆయన ఏదైనా అబద్ధం చెప్పినాడు, తప్పు చెప్పినాడు, కొలతలో బయటపడ్డది, 25 రెట్లు అధ్యక్ష, 25% కాదు, 25 రెట్లు, 25 టైమ్స్ పెనాల్టీ వేస్తా ఉన్నాం ఆయనకు. 10,000 ఉంటే కనుక ఆయన ఇంటి ట్యాక్స్లో ఆయన అబద్ధం ఆడితే 25 రెట్లు అంటే 2,50,000 రూపాయలు ఫైన్ కట్టాలి అధ్యక్ష. కాబట్టి మేము ప్రజలను నమ్ముతున్నాం. ప్రజాస్వామ్యం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల మీద అపారమైన నమ్మకం మాకుంది, ప్రేమ మాకుంది. కాబట్టి వాళ్ళని విశ్వసిస్తున్నాం. వాళ్ళకి హరాస్మెంట్ పోవాలని మా ఉద్దేశం, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని మా ఉద్దేశం, వాళ్ళు లంచాలకు ఇచ్చి గురి కాకూడదని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ప్రజలను నమ్మి మేము అధికారం వాళ్ళకే ఇస్తా ఉన్నాం. అటువంటప్పుడు ఆ అధికారాన్ని ప్రజలు కూడా దుర్వినియోగం చేయకూడదు అధ్యక్ష. అధికారాన్ని సద్వినియోగం చేయాలి. మీకు ఇవ్వబడ్డటువంటి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక భగవద్గీత అనుకోవాలి, ఒక పవిత్రమైన గ్రంథం అనుకోవాలి. ఆ విధంగా అంతే పవిత్రతతోని మీ పౌర బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీన్ని దురుపయోగం చేయరాదు. చేస్తే కనుక చాలా కఠినమైనటువంటి జరిమానాలని, కఠినమైనటువంటి శిక్షలున్నాయి అధ్యక్ష. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష, చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్న లేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఏం చేసినావు? ఎందుకంటే అధ్యక్ష హైకోర్టు కామెంట్ చేసింది చాలా సందర్భాల్లో, తల దించుకోవాల్సి వచ్చింది. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం సిగ్గుపడతాం అధ్యక్ష, బాధపడతాం చాలా సందర్భాల్లో. కోర్టు వారి తప్పు కాదు అధ్యక్ష, వారు ముందుకు ఏదొస్తే వారు దాని మీద కామెంట్ చేస్తారు. వీ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద కోర్ట్స్. బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ప్రహసనం అయిపోయింది అధ్యక్ష. కట్టేస్తాడు, కూలగొడదామంటే నేషనల్ లాస్. ఏం చేయాలా? ఫీజు కట్టించుకొని, అపరాధ ఫీజు కట్టించుకొని రెగ్యులరైజ్ చేయాలి. హైకోర్టు అన్నది మరి ఎందుకు అందరినీ ఇష్టం వచ్చినట్టు కట్టుకొని బీఆర్ఎస్ పెట్టడానికి మరి పర్మిషన్ ఎందుకు, ఈ తతంగం ఎందుకు? అవమానకరంగా మాట్లాడినారు, తలకాయ కొట్టేసుకునేది పని అయింది. అందుకోసం ఈ అక్రమ కట్టడాలు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో అనుమతించం అధ్యక్ష. అది ఎవరైనా మంచిది. నేను అందుకే నిన్న మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన సందర్భంలో చెప్పిన అధ్యక్ష, మొత్తం 6 నెలల నుంచి ఎలక్షన్ కూడా ఉందంటే ఎస్ తప్పదు కదా, ప్రజాస్వామ్యం, అంచెల వారీగా ఎన్నికల్ని, శాసనసభ ఎన్నిక ఉంది తప్పదు, పార్లమెంట్ ఎన్నిక ఉంది తప్పదు, స్థానిక సంస్థల ఎన్నికల్ని తప్పవు. బట్ నౌ లక్కీలీ తెలంగాణ స్టేట్ ఈ ఆగస్టు 5వ, 10వ, 15వ తారీఖు అయిపోతే 15th ఆగస్ట్ నుంచి దా రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ చూపెడతాం అధ్యక్ష. అద్భుతమైన పరిపాలనా సంస్కరణలు తెస్తాం. జిల్లా ఎట్లా ఉండాలి, జిల్లాలో పరిపాలన ఎట్లుండాలి, ఏ కార్యక్రమాలకు ఏ విధంగా ఉండాలి, సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చూడాలి, ఉన్న ఐఏఎస్ అధికారులను ఎట్లా వాడుకోవాలి, దాన్నంతా కూడా ట్రెమండస్ అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆల్రెడీ కమిటీ పనిచేస్తూ ఉంది అధ్యక్ష. భారతదేశమే మన దగ్గర నేర్చుకున్నటువంటి అద్భుతమైన పరిపాలన సంస్కరణలు కూడా తెస్తాం. ద రియల్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి సీన్ ఫ్రమ్ 15th ఆగస్ట్ అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ స్థానిక సంస్థలకు కూడా కఠినమైన నిబంధనలు పెట్టినాం ఖచ్చితంగా. హరితహారం కార్యక్రమం పెట్టి ఇలా గడ్డాలు పెట్టుకుంటే కూడా చెట్లు పెంచే పరిస్థితి లేదు అధ్యక్ష. నేను స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత వారం రోజుల లోపల ఆ ప్రాధాన్యత నాకు తెలుసు కాబట్టి
నేను రివ్యూకి పెట్టుకున్న సబ్జెక్ట్ మొట్టమొదటి హరితారం సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంప్రూవింగ్ గ్రీన్ కవర్ ఇన్ ద స్టేట్, పచ్చదనం పెరగాల రాష్ట్రంలో పెట్టుకున్నాం. 4,000 నర్సరీలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష. కోటాను కోట్ల మొక్కలు పెంచుతా ఉన్నాం. అందులో తమరు కూడా భాగస్వాములు తమకు తెలుసు. మొక్కలు పెంచి నర్సరీలలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, వార్డ్స్కు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గడ్డాలు పట్టుకుంటాం అధ్యక్ష. పెడితే లేరు, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి ఎవరు చేయాలి అధ్యక్ష? ఏ రోజుకైనా మనం మేల్కోవాల్సిందే తప్ప మనం బాగుపడాలంటే, మనం చెట్టు పెంచాలంటే అమెరికా వాడు పెంచాడు కదా అధ్యక్ష. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.